నాకొక డౌట్ ఉండింది. లైక్ అంటే ఈ మొత్తం సినిమాని స్టార్టింగ్ నుంచి చూసుకుంటూ వెళ్తున్నప్పుడు అంటే ద వెరీ ఫస్ట్ హాఫ్ అయితే ఇట్ వాస్ కంప్లీట్‌లీ ఫిల్డ్ విత్ ఆల్ ఎమోషన్స్ అండ్ ఐ జస్ట్ లవ్డ్ ద వెరీ ఫస్ట్ హాఫ్. అది వెన్ ఇట్ కమ్స్ టు ద సెకండ్ హాఫ్ లైక్ నాకు ఒక డౌట్ ఉండిపోయింది. ఏంటంటే దీస్ గైస్ ఆర్ రెఫ్యూజీస్. అవునండి. అక్కడికి వెళ్ళిన రెఫ్యూజీస్ అండ్ ఒక కార్టెల్ తో వీళ్ళు పని చేస్తూ ఉంటారు వాళ్ళ జీవనోపాధి కోసం, అంతే తప్ప ఇది కాదు. బట్ మన ఇండియన్ గవర్నమెంట్ కాల్డ్ జేపీ రైట్, జేపీ అంటాడు రాక్షసుల మధ్యకి పంపిస్తే వాళ్ళకే రాజై కూర్చున్నాడు అని. బట్ యు నెవర్ షోన్ దెమ్ యాజ్ రాక్షసుల్లా ఎక్కడ చూపించలేదు. దివిలో ఉన్న మనుషులు సార్. అది ఏంటంటే అది ఒక చిన్న పోయిటిక్ రిఫరెన్స్ సార్. శ్రీలంక అనేది ల్యాండ్ ఆఫ్ అసురాస్ కానీ అని అంటాం కదా. సో ఆ ప్లేస్కి వచ్చిన ప్రతి ఒడు మారిపోతాడు. అలా మారిపోయిన మనుషుల్లో వాళ్ళందరికీ రాజై కూర్చున్నాడు అన్నది డైలాగ్ పరంగా నాకు అనిపించిన పోయిటిక్ రిఫరెన్స్ అంతే. అంతేగాని లిటరల్ గా రాక్షసులు అన్నది కాదు. అంటే ఇప్పుడు ఒక హోస్టైల్ సిచ్యువేషన్, అంటే ఒక వార్ లాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు 100% హ్యూమన్ ఉండలేము. అంటే మన ప్రాణాలు కాపాడుకోవడానికో లేదంటే డబ్బు సంపాదించడానికో రకరకాల మనుషులు ఉన్నారు కదా. అవుట్ సైడ్ పర్స్పెక్టివ్లో శ్రీలంక అనే ప్లేస్ అంటే ఇప్పుడు మోస్ట్ డేంజరస్ వరల్డ్ లాంటి ఒక సిచ్యువేషన్లో వాళ్ళందరికీ లీడర్ అయి కూర్చున్నాడని చెప్పడం నా ఉద్దేశం సార్. అంటే లిటరల్గా వాళ్ళు చెడ్డవాళ్ళు అనేది చెప్పడం కాదు. ఓకే. కానీ యాక్చువల్గా 1991 అంటే ఫ్రెండ్లీ గవర్నమెంట్ కదా ఇక్కడ ఉంది మన దగ్గర. అది యాక్చువల్లీ 1991 అంటే జియో పొలిటికల్ సిచ్యువేషన్స్లోకి ఎప్పుడు వెళ్ళాలని ఉద్దేశం లేదు. అప్పుడు అక్కడ సివిల్ వార్ నడుస్తుంది. అంటే వీడు సూర్య అనే క్యారెక్టర్ వెళ్ళే ప్లేస్ అదంతా ఒక అంటే స్క్రీన్ ప్లేలో ఇప్పుడు ఒక ప్రొటాగనిస్ట్కి క్యారెక్టర్ మెయిన్ క్యారెక్టర్కి ఎప్పటి నుంచో ఒక అన్ఫుల్ఫిల్లింగ్ డిజైర్ ఉండాలి. ఆ కోరిక ఎన్నో ఏళ్ళ నుంచి ఉండాలి. అది ఎట్లా పూర్తి చేసుకోవాలో తెలియదు. అప్పుడు వారికి ఒక అవకాశం రావాలి. అవకాశం వచ్చినాక చిన్న హెసిటేషన్ ఉంటుంది. దాని తర్వాత ఫైనల్లీ లీప్ ఆఫ్ ఫెయిత్ తీసుకొని ఎట్లయినా ఈ పని చేస్తానని చెప్పి ముందుకు వెళ్ళడం అన్నది ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో స్క్రీన్ ప్లే పరంగా నేను నేర్చుకున్నది. ఆ తర్వాత కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి. ఆ కొత్త ప్రపంచం ఎట్లా ఉండాలంటే అప్పుడు దాకా ఇది పరిచయం లేని ప్రపంచం అయి ఉండాలి. అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ కానీ కండిషన్స్ కానీ అన్ని కొత్తగా అనిపించాలి, చాలా డేంజరస్గా అనిపించాలి. అది ఇప్పుడు యాక్షన్ జోనర్కి అయితే అది, లేదంటే ఇప్పుడు లవ్ స్టోరీ అయితే వేరే రకంగా. సో అదొక వార్ జరుగుతున్న సివిల్ వార్ జరుగుతున్న ప్లేస్లోకి ఒక డేంజరస్ ప్లేస్లోకి వెళ్ళి వాళ్ళ అన్నను వెనక్కి తెచ్చుకోవడం అన్నది ఇతని జర్నీ స్టార్ట్ అయితే బాగుంటుంది అన్నది ఐడియా. అంటే ఫ్యామిలీని కాపాడుకోలేని వాడు తెగని ఎలా కాపాడుతాడనే పాయింట్ రేజ్ అవడానికి ఆస్కారం ఉంది కదా. అంటే ఒక కథ అంటే ఒక కథ ఎప్పుడు ఏంటంటే మెయిన్ హీరోకి ఒక గోల్తో స్టార్ట్ అవుతుంది సార్. ఆ గోల్తో స్టార్ట్ అయినప్పుడు అది అతను డ్రైవ్ చేస్తుంది ముందుకి. అంటే ఏ ప్లేస్కి వెళ్ళి ఒక మనిషికి క్రికెట్ ఆడాలనిపించవచ్చు, లేదంటే ఒక అమ్మాయిని ఇష్టపడాలనిపించవచ్చు, లేదంటే వాళ్ళ అన్నని వెనక్కి తెచ్చుకోవాలి, పెళ్లి చేసుకోవాలి, ఏదైనా అవ్వచ్చు. సో ఆ పాయింట్ ఏమైతే సెకండ్ హాఫ్లో ఆ మిడ్ పాయింట్ ఉందో దేనికోసం అయితే వచ్చాడో కంప్లీట్గా అతను వచ్చింది కొలాప్స్ అయిపోవడము, మిస్ అయిపోవడము. అది పాయింట్ ఆఫ్ ఆల్ ఈజ్ లాస్ట్ అంటారు మూమెంట్. ఆ మూమెంట్ వచ్చినప్పుడు ఏంటంటే చూసే ఆడియన్స్ కూడా ఇది దేనికోసం అయితే ట్రావెల్ చేసి ఇంత దూరం వచ్చాడో అదే కోల్పోయాడు కదా, ఇప్పుడు ఏం చేస్తాడు అనిపించాలి. అక్కడ దాకా ప్రతి క్యారెక్టర్ కూడా మనలో ఒకడే. హీరో ఎప్పటి నుంచి రేజ్ స్టార్ట్ అవుతాడంటే ఆ పాయింట్ నుంచి రేజ్ అవడం స్టార్ట్ అవుతారు. అన్నీ కోల్పోయిన వాడికి ఇప్పుడు ఏం చేస్తాడనే అయోమయంలో ఉన్నప్పుడు అతనికి ఏర్పడే కొత్త గోల్ ఏమైతే ఉందో ఆ గోల్ కోసం స్ట్రైవ్ చేసి లాస్ట్ హాఫ్ అన్ అవర్ క్లైమాక్స్ తీసుకెళ్ళడం అన్నది నాకు తెలిసిన కదా. అంటే అంతకు ముందు దాకా వాళ్ళ అన్న ఇంటి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు నేను కూడా నీతో వస్తాను అంటే నువ్వు వెళ్ళిపోతే మరి అమ్మని ఎవరు చూసుకుంటారా అంటే వాళ్ళ అన్న బాధ్యత అక్కడ తీసుకున్నారు. క్లైమాక్స్లో మళ్ళీ వాళ్ళ అన్న బాధ్యత ఇతను తీసుకోవాలన్నది నా ఐడియా. అంటే ఇంటకట్టేసి మళ్ళీ ఆ డైలాగ్ రిపీట్ చేసి చూపించడం, అదే ఇందాక ఆయన చెప్తున్నారు కదా, కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయకుండా వదిలేసి ఇన్ఫరెన్సెస్ వదిలేస్తే బాగుంటుందేమో అన్నది నా ఐడియా. అంటే కొన్ని ఇట్లాంటి పాయింట్స్ కొన్ని సినిమాలో చాలా అన్సెట్ థింగ్స్ జనాల ఇంటర్ప్రిటేషన్కి వదిలితే వాళ్ళ ఎంగేజింగ్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుందేమో అన్నది నేను అనుకుంటున్నాను.